ఫస్ట్ మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ అయితే సాంగ్ అయితే పాడండి, ఎందుకంటే ఎవరెవరో అసలు ఫేమస్ అయిపోతున్నారు మీ సాంగ్తో. ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. అలాగే. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదిరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. చాలా బాగుంది, చాలా అద్భుతంగా పాడారు అసలు. అంటే ఈ సాంగ్కి ఎక్కడ పడిగిందండి అసలు నాంది? ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ట్యూన్ చాలా క్యాచీగా చేస్తున్నారు. సో ఈ సాంగ్కి నాంది ఎక్కడ పలికింది అసలు? అసలు ఈ పాట ఇప్పటిది కాదమ్మా, 40 సంవత్సరాలకు పూర్వం. ఇప్పుడంటే కర్రలతో మురళి కోలాటం భజనలు ఉన్నాయి. అంతకు ముందు చిడతలు తీసుకొని పాండురంగడ భజనలు, చెక్క భజనలు చేసేవాళ్ళు. అటువంటి టైంలో పూర్వీకులు ఎవరో అజ్ఞాత కవి ఆ పాటను రచన చేసిన ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఉన్నాడు. ఆ పాటని ఏం చేసామంటే అప్పటి నుంచి నేను మా నాన్న దగ్గర నుంచి కూడా వింటానే ఉండేవాడిని. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్లో లైవ్లో పాడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఈ పాట పాడాలనిపించిన తర్వాత దాన్ని కొద్దిగా సవరణలు చేసి ఇప్పుడు నేటి కాలానికి తగ్గట్టుగా ఆ ట్రెండ్ని అనుసరించి మ్యూజిక్ చేసి మంచి ఫాస్ట్ బిట్లో ఫోక్గా చేసి వదలటం జరిగింది. ఇది వదిలి కూడా 2 సంవత్సరాలు అయింది. ఇది 3వ శ్రీరామనవమి అయిపోయింది. జనవరి నుంచి ఈ పాట బాగా ట్రెండ్ అయింది. ఓకే, అంటే ఇది ఎప్పుడు ట్రెండ్ అయిందని మీకు ఒక ఐడియా వచ్చింది? స్టార్టింగ్లో మీరు రిలీజ్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండింది అసలు? రిలీజ్ చేసినప్పుడు పాట బాగుందమ్మా, అయితే హిట్ అయింది, పాట బాగుంది, 1 మిలియన్ 2 మిలియన్లు అట్లా వెళ్ళిద్దని అనుకున్నాం, కానీ ఇంత ట్రెండ్ అయిద్దని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజున మాకు ఆ ట్రాక్ కూడా రాత్రి 11 గంటలకు ఇవ్వడం జరిగింది. అందుకని వీడియో చేయలేక లిరికల్గా ఇమేజెస్ పెట్టి ఆ పాట వదిలాం. తెల్లవారితే శ్రీరామనవమి, అట్లా అర్జెంట్గా వదలాల్సి వచ్చింది. శ్రీరామనవమి ముందు రోజు దీన్ని రిలీజ్ చేశారు 2 years బ్యాక్. కానీ రీసెంట్ గానే బాగా వైరల్ అయింది కదా ఈ సాంగ్. ఓకే, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వింటున్నారు, అందరికి క్యాచీగా ఉంది ఈ సాంగ్.